హాయ్ అండి. థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. చూడండి, నేను ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. నేను మీకు చూపించాను నేను స్టార్ట్ చేసినప్పుడు. చూడండి, వన్ సైడ్ ఏమో ఇట్లా మనం అంచు కుట్టుకోవాలండి. ప్లీజ్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇప్పుడు మనం దీన్ని ఆపాదం ఖర్చుతో మనం నడిపిగా ఈ విధంగా వేసుకోవాలండి స్టార్టింగ్. చూసారు కదా, ఫస్ట్ ఇట్లా మనం మెడపీలకి ఈ విధంగా వేసుకోవాలండి. దీనిపైన ఇప్పుడు థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేద్దామండి. చూడండి, ఈ థ్రెడ్ అనమాట. ఇది 12 నెంబర్ థ్రెడ్ అండి. లేదంటే కొంచెం లావుగా ఏమైనా కనిపించాలంటే మాత్రం 14 నెంబర్ వేసుకోండి. 12 నెంబర్ అయితే సన్నగా నీట్గా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం పెట్టుకొని కుట్టుకుందాం. చూడండి, మనం ఎక్కడైతే ఇక్కడ స్టార్ట్ చేసామో మెడ దగ్గర, ఇక్కడ ఈ థ్రెడ్ అనేది ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, చూడండి ఇక్కడ ఇలా పెట్టాలి. దీనికి సింగిల్ పాదం అని అట్లా ఏం అవసరం లేదండి. నార్మల్ పాదంతో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. కరెక్ట్గా ఆ థ్రెడ్ మీద కుట్టు వచ్చే విధంగా చూసుకోండి. లేదంటే కనుక అటు ఇటు జరిగిపోతుంది థ్రెడ్ అనేది. మనం ఈ నడిపీలకి వేసుకునేటప్పుడు కుట్టు ఎక్కడ ఉందో ఇది చూడండి, ఇది ఈ కుట్టు మీద కానీ థ్రెడ్ వచ్చేలాగా కుట్టుకోండి. ఎక్కడా కూడా థ్రెడ్ కానీ మెడపీలకి కానీ ఎక్కడ లాగ్ పెట్టాలి. నిదానంగా జరుపుకుంటే వేసుకోండి. లాగితే ఏమైందంటే మెడ సాగిపోద్ది అనమాట. చూడండి, మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత థ్రెడ్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ థ్రెడ్ని మనం కుట్టుకున్నాం కదండి, ఈ ఖర్చుని ఇలా లోపల వైపుకి వెళ్ళి చూసారా ఎంత సన్నగా అనేది కనిపిస్తుందో మీకు. ఎలా కుట్టుకోవడమే.
చూసారు కదండి ఎలా వచ్చిందో థ్రెడ్ అనేది చాలా సన్నగా వచ్చిందండి. ఈ పైన ఈ బ్యాక్ సైడ్ అయితే కొంతమంది మిషన్ కుట్ట వేయించుకుంటున్నారు, హెమింగ్ చేయించుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు దీన్ని మిషన్ కుట్టేసుకుందామండి మనం. చాలా వరకు అందరూ కూడా మిషన్ కుట్టే వేయించుకుంటున్నారండి. ఆ హెమింగ్ చేయించుకొని మళ్ళీ రిమూవ్ ఇదంతా ఎందుకులే అనేసి. అయిపోయిందండి. చూడండి బ్యాక్ సైడ్ మనం మిషన్ కుట్టేస్తే ఎలా వచ్చింది. థ్రెడ్ పైపింగ్ చూసారా ఎంత సన్నగా ఎంత నైస్గా వచ్చిందో. చూడండి చాలా సన్నగా వచ్చింది. చూడండి రౌండ్ కూడా ఎట్లా వచ్చిందో.